కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు కుట్ర సిట్ దర్యాప్తుల్లో బట్టబయలు అయిందని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గండి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం మండలంలో మొగలిపురం గ్రామంలో శనివారం రాత్రి సీతారాముల ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు భజనలు చేశారు. ప్రత్యేక పూజలు చేసి జగన్ ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. ఎక్కడైనా తిరుపతి లడ్డూపై రాజకీయాలు చెయ్యొద్దు. ఎక్కడైనా తిరుపతి లడ్డూపై రాజకీయాలు చెయ్యొద్దు. టెంపుల్ని అపవిత్రం చెయ్యొద్దు. ప్రస్తుత ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చెప్పుకునే వ్యక్తి, అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే నిరాధారమైన ఆరోపణ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ నిజాలు తెలియకున్నా ఆ రోజు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి, జంతు కొవ్వు, ఇలా రకరకాల ఇవి కలిశాయని చెప్పేసి ఆరోపణ చేశారు. ఆరోపణ చేయడమే కాదు, మీ మీడియాలో ఒకే ఇదిగా వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ అని చెప్పి కొన్ని రోజులు మీరు దాన్ని నడిపిస్తూ దాన్ని మీ గవర్నమెంట్, కేంద్రంలోని మీదే ప్రభుత్వం, రాష్ట్రంలోని మీదే ప్రభుత్వం కాబట్టి దీని మీద సీబీఐకి అప్పచెప్తే సిబిఐ సిట్ దర్యాప్తు చేసింది. మరి ఈ సిట్ దర్యాప్తు నిన్న మొన్న మీరు అందరూ మాధ్యమాల్లో చూసే ఉంటారు. ఇటు లడ్డూ వ్యవహారంలో ఎటువంటి కల్తీ లేదు, ఎటువంటి జంతు నెయ్యి కలవలేదు.